ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. ఆ లింక్పై క్లిక్ చేస్తే మనం ఈ పేజీలోకి వస్తాం. సైన్ ఇన్ అని 2 బటన్స్ ఉంటాయి. సైన్ ఇన్ అంటే ప్రతిరోజు మన అకౌంట్లోకి లాగిన్ అవ్వడం కోసం సైన్ ఇన్ బటన్ ఉపయోగించి అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మన అకౌంట్లోకి లాగిన్ అవుతాం. కానీ ఇప్పుడు మనం సైన్ అప్ చేయాలి, అంటే అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో ఒక పేజీ ఇలా ఓపెన్ అయింది. కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫుల్ నేమ్, ఇక్కడ మన నేమ్ ఫుల్ ఫామ్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్, మనం ఒక మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ అంటే ఫోన్ నెంబరు, కంట్రీ కోడ్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ తర్వాత ఇస్తాం. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకుని స్టేట్ సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చుకోవాలి. ఫుల్ నేమ్ దగ్గర నేము, తర్వాత ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఉన్న బాక్స్లో మన 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కంట్రీని సెలెక్ట్ చేస్తాం, ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఒక పాస్వర్డ్ మనం సెట్ చేసుకుని ఆ పాస్వర్డ్ మర్చిపోకుండా ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. తర్వాత ఐ అగ్రీ టు టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఆ చెక్ బాక్స్లో టిక్ చేయాలి, అంటే ట్రేట్రాన్ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మనం అగ్రీ అవుతున్నట్టు. తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్ ఈ చెక్ బాక్స్లో కూడా క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని ఇప్పుడు సైన్ అప్ పై క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. వెరిఫై క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది అనమాట. ఇది కూడా మనం మొదటి పేజీలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు. దానికి ఇక్కడ ఒకసారి మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో మనకి అకౌంట్ యాక్టివేషన్ కంప్లీట్ అయింది. మనకి ట్రేట్రాన్లో ఒక అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న పేజీలో మార్కెట్ ప్లేస్లో ఉన్న స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ట్రేట్రాన్లో అవైలబుల్గా ఉన్న స్ట్రాటజీస్ అన్ని ఇక్కడ కనబడతాయి. మై స్ట్రాటజీస్లో అయితే జస్ట్ మన దాంట్లో మన అకౌంట్లో ఏమి స్ట్రాటజీస్ లేవు కాబట్టి ఎంటీగా కనబడుతుంది. సో ఇక్కడతో ట్రేట్రాన్లో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది మనం చూసాం. థ్యాంక్ యూ.